నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా కోస్తాంధ్రను ఏటా ఏదో ఒక తుఫాన్ విరుచుకుపడుతూనే ఉంది. ప్రతిసారి ప్రతి తుఫాన్ కి ఒక కొత్త పేరు వినిపిస్తుంది. ఈసారి వచ్చిన తుఫాన్ పేరు మోంతా. మనం వినే ప్రతి తుఫాన్ పేరు వెనుక కూడా ఒక ఆసక్తికర కథ ఉంటుంది. మోంతా తుఫాన్ పేరు థాయిలాండ్ సూచించింది. ఈ పదానికి అర్థం సువాసన, అందమైన పువ్వు. అలా ఓ తీవ్రమైన తుఫాన్ పేరు ఓ అందమైన పువ్వు నుంచి వచ్చింది. అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారంటే సరైన కమ్యూనికేషన్ కోసం. బంగాళాఖాతంలో ఇప్పుడు మోంతా విరుచుకుపడుతున్నట్లే మరో చోట ఇంకో తుఫాన్ వస్తే వాటి గురించి చెప్పేటప్పుడు గందరగోళం ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది లేకుండా తుఫాన్లను పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లలో మానవ సహకారం, సాంకేతిక సమన్వయం, ప్రకృతిని అర్థం చేసుకునే ప్రయత్నం ఉంది. తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల వాటిని సులభంగా గుర్తించవచ్చు. స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చి ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. మీడియా, శాస్త్రవేత్తలు, రెస్క్యూ బృందాలు ఒకే పేరు ద్వారా తేలిక సమన్వయం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో తుఫాన్లు బారిన ఎక్కువ దేశాలు పడతాయి. ఆ దేశాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఈ పేర్లు ఉపయోగపడతాయి. తుఫాన్లకు పేర్లు పెట్టడం 200 ఏళ్ల క్రితమే మొదలయ్యింది. 1825లో హరికేన్ శాంటా అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడి న్యూయార్క్ నగరాన్ని తాకి ఈ తుఫాను మే 28న శాంటో డొమింగో సమీపంలో ఏర్పడి జూన్ 1న క్యూబా మీదుగా కదిలింది. గత 25 సంవత్సరాలుగా తుఫాన్ పేర్లు ప్రాముఖ్యత గుర్తించారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, 5 ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పనిచేస్తాయి. ఇందులో భారత్ వాతావరణ శాఖ ఒకటి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవ్స్, థాయిలాండ్, ఇరాన్, ఒమాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఓమన్, ఖతర్ ఇలా మొత్తం 13 దేశాలు ఉన్నాయి. ఈ 13 దేశాలు 13 పేర్లు సూచించాయి. భారత్ సూచించిన గాతి, తేజ్ పేర్లను ఆల్రెడీ తుఫాన్లకు పెట్టారు. తుఫాన్లకు ఇష్టానుసారం పేర్లను పెట్టకుండా కొన్ని నిబంధనలు విధించారు. రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలు ఉండరాదు. ఏ వర్గ మనోభావాలను దెబ్బతీయకూడదు. తుఫాన్ల పేర్లు సులభంగా గుర్తుంచుకునేలా ఉండాలి. ఇంగ్లీష్లో 8 అక్షరాల కంటే ఎక్కువ ఉండవద్దు. అందుకే తుఫాన్ల పేర్లన్నీ పలకడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇది తుఫాన్ పేరు వెనుక ఉన్న సైన్స్, ఆపరేషన్, కల్చర్, కథ.